హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మన రాష్ట్రంలో మరో 2 కొత్త పథకాలు అయితే ప్రారంభించారనమాట. మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు కదా, ఆయనైతే ఈ పథకాలని ప్రారంభించారనమాట. మరి అందరు అనుకోవచ్చు ఉన్న పథకాలే ఇవ్వట్లేదు, హామీలు ఇచ్చిన పథకాలే ఇంతవరకు హామీ చేయలేదు, అందరు తిట్టుకుంటున్నారు ఇప్పటికే గవర్నమెంట్ని. మరి ఈ పథకాలు కూడా అని మోసం, ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మోసం అని అందరు అనుకుంటున్నారు కూడా, అంటారు కూడా. అయితే ఈ పథకాల వెనుక మరి ఒక రాజకీయం ఉందన్నమాట. రాజకీయం అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ఉందన్నమాట. అదేదో చెప్తాను, మాట్లాడుకుందాం. మరి వీడియో పూర్తిగా చూడండి. మరి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే మరి ఈ పథకం వచ్చేసి ముస్లిం మైనారిటీల కోసం అన్నమాట. మరి పథకం ఒకటి వచ్చేసి ఇందిరమ్మ మహిళా మైనారిటీ యోజన అని ఒకటి, మరి రెండోది వచ్చేసి రేవంత్ అన్నాక సహారా మిస్కిమ్ అని 2 పథకాలు అనమాట. పథకం ఒకటి ఇందిరమ్మ మహిళా మైనారిటీ యోజన అనేది వితంతువులు, ముస్లింలో మైనారిటీ వితంతువులు, అట్లనే విడాకులు తీసుకున్న వారు, మరి అనాథలు, మరి అవివాహితులు, పెళ్లి కాని వారు, అట్లనే పేదవాళ్ళు అంటే చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి 50,000 రూపాయలు సాయం చేస్తారనమాట. 50,000 రూపాయలు ఇస్తారనమాట. అదే రెండోది వచ్చేసి మరి 2 పథకం రేవంత్ అన్నాక సహారా మిస్కిమ్ అనే దాన్ని మరి దూదేకులు అట్లనే ఫకీర్లు అనే వాళ్ళు ఉంటారు ముస్లిం మైనారిటీలో, వాళ్ళ కోసము మోపెడ్ వెహికల్స్ అంట. మోపెడ్ వెహికల్స్ అంటే మోపెడ్ బండ్లు అంటే లూనా, స్కూటీ, లూనా లాంటివి ఇస్తారనమాట. లూనాలు అట్లాంటివి లూనాలు అవి ఇస్తారట. అట్లనే ₹1,00,000 గ్రాంట్ కూడా ఇస్తారంట. మరి ఈ పథకాల కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది ప్రభుత్వం. అయితే 30 కోట్ల రూపాయలు పెడుతుంది అనమాట. మరి ఈ పథకం ఒక చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 6. మరి 20వ తారీఖు నుంచి, ఈ రోజు నుంచి అక్టోబర్ 6 వరకు లాస్ట్ డేట్ అనమాట. అప్లికేషన్ అయితే మనం ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాలి, ఆఫ్లైన్లో అయితే లేదు. మరి ఆన్లైన్లో టీజీ వెబ్సైట్ చెప్తాను, ఆ TGOBMMS.EGG.in అనే పోర్టల్లో మనం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మరి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 6 అనమాట. అయితే ఈ పథకం ఒక వివరాలు అయితే ఇవి. అయితే దీని వెనుక రాజకీయం వ్యూహం అన్నా కదా, దీని వెనకాల రాజకీయం అంటే ఇప్పుడు వచ్చే జూబ్లీస్ ఉప ఎన్నిక ఉంది కదా, నా ఎన్నిక కోసమే మరి ఈ పథకాలని చాలా మంది రాజకీయ వర్గాలు కానీ ప్రజలు కానీ నాలాంటి వాళ్ళు కూడా అనుకుంటున్నాం. ఇదైతే నిజమే, వాస్తవమే. ఎందుకంటే ఉప ఎన్నికల్లో జూబ్లీస్ లో 1,25,000 మంది ఓటర్లు ఉన్నారన్నమాట. ముస్లిం మైనారిటీ ఓట్లు 1,25,000 ఓట్లు ఉన్నాయన్నమాట. ఈ ఓట్ల కోసమే ఈ పథకం అని అనుకుంటున్నాము. మరి ఈ వర్కౌట్ అయితే మరి కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇది ఒక ప్రయత్నం అని చాలా మంది అంటున్నారు. కాకపోతే దీంట్లో మోసం కూడా చేయొచ్చు. మరి ఆ రాజీవ్ యువవికాస్ పథకం ఎట్లా మోసం చేసిరో అట్లా కూడా చేస్తారు, కాంగ్రెస్ డ్రామా అని కూడా కొంతమంది అంటున్నారు అనమాట. ఈ పథకం వచ్చి అక్టోబర్ 6 తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి. జూబ్లీస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మరి ఎలక్షన్ తర్వాత ఇస్తామంటారు, ఏదో చెప్తారు, తర్వాత చేతులు ఎత్తేస్తారని కూడా కొన్ని ముస్లిమ్స్ కూడా మైనారిటీలను కూడా కొంచెం మోసం చేయొచ్చు అని కొంతమంది అంటున్నారు. కానీ ఈ పథకాలు ముస్లిం మైనారిటీలకు ఉపయోగమే, ఇస్తే బాగుంటుంది, నిజంగా ఇస్తారని ఆశిద్దాం. మరి ఇట్లాంటి రాజకీయాలు ఏవి చేయకుండా ఇస్తే బాగుంటుందని ఆశించాం. ఇలాంటి వీడియోస్ సంక్షేమ పథకాలపైన, రాజకీయాలపైన విశ్లేషణ, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన వాళ్ళు లైక్ కూడా చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.